మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. నమస్తే అండి. నమస్తే. ఏంటి మీ పేరేంటి? రామాంజల్ రెడ్డి. ఏ 3 రోజుల నుంచి కలెక్టర్ ఆఫీస్ కల్లా ఎస్పీ ఆఫీస్ కల్లా తిరుగుతూనే ఉన్నారు. ఏంటి మీ సమస్య ఏంటి? భూమి సమస్య మేడం. ఏమైంది? భూమి ఏ రోజుల్లో ఆక్రమించుకున్నారు మేడం. దానికోసం మాది లెగ్గడపల్లి మండలము గట్టభవన్లో పడుతున్నారు. మాది భూమి ఉండేది పెద్దమంది మండలంలో భూమి ఉండేది. అక్కడ ఉన్నాము మేము. అక్కడి నుంచి మళ్ళీ కొద్దిగా సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్నోదలకు వచ్చినాము. వాళ్ళు ఏరియా వాళ్ళు రామ్మోహన్ అనేవాడు, బిస్మిల్లా అనేవాడు మా భూమి ఆక్రమించుకొని మమ్మల్ని కొట్టేయడానికి వస్తాను. ఎందుకు కొడుతున్నారు? భూమి మీదే భూమి మేడం. వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా వైఎస్ఆర్ వాళ్ళు పార్టీ వచ్చినాక దౌర్జన్యాలు చేసి భూమిలో ఆక్రమించుకొని మా మీద గలాట వస్తాం. అదే పట్టా భూమి మేడం. ఇంకేంటి పట్టా మేము దున్నినాం, మేము చేసాం, మాది ఏం లేదు, మీకే అంటారు. మీరు రాబోతు అవుతున్నారు, మీకు లేదు మాది అంటారు. ఎంఆర్ఓ ఆఫీస్లో అంతా మీరు రికార్డ్ పోతుందిగా మాకు మొత్తం అంతా మీకే ఉంటుంది, మాకు ఇచ్చేసినారు. మేము ఎత్తుకొని మా విధంగా నానని చెప్పి సర్వే పెట్టి పొలిపించుకొని మా భూమి వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని భూమి కొనకుండా దౌర్జన్యం. ఏది ఇది పట్టా మీకు మీ పేరు మీద ఉందా? ఇది మా నాన్న పేరు మీద. మీ నాన్న పేరు మీద? మా నాన్న పేరు యనమలకి ఇంగిరెడ్డి భూమి. ఇప్పుడు నేను లేదు కాబట్టి నా పేరు మీద తీసుకోవాలని. ఎక్కడెక్కడ తిరిగారు ఏంటి? ఎస్పీ ఆఫీస్ తిరిగినాయి, కలెక్టర్ ఆఫీస్ తిరిగినాయి, ఎంఆర్ఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్ అన్ని తిరిగాను. మీకు ఎక్కడ న్యాయం జరగలేదా? వాళ్ళు ఏం కాగితాలు ఇచ్చినారు, మీదే భూమి పోయా అని చెప్పి ఇచ్చినారు. ఎంఆర్ఓ ఆఫీస్ పోలీస్ స్టేషన్లో కూడా పిల్లం తిన్నారు. వాడు రామ్మోహన్ అనేవాడు, వాడు రావడం లేదు పోలీస్ స్టేషన్. పిల్లం తిన్నా కూడా రావడం లేదు. వాళ్ళకి వైఎస్ఆర్ పాలన ఇచ్చుకుంటారు, అట్లే వాళ్ళు రావడం. కలెక్టర్ గారిని పోయి కలిసారా మీరు? కలిసినాం మేడం. ఏం చెప్పారు? సర్వే చేయించుకొని కలిసినాం. సర్వే చేయించినారు. సర్వే చేయించుకున్నారు. వాళ్ళు మీకేమవుతారు? వాళ్ళు ఏదో వాళ్ళు మేడం. వాళ్ళు ఉద్యోగులు కూడా సాయిపోతున్నారు. మేము ఊర్లోనే ఉంటారా వాళ్ళు కూడా? ఊర్లోనే.